మరోవైపు కేసులో మరో ఎమ్మెల్యేకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై వేసిన పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. ఇక సంజయ్ పై అనర్హత వేటు వేయాలని జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ పై స్పీకర్ విచారణ జరిపి అనర్హత పిటిషన్ను డిస్మిస్ చేశారు. ఇక సంజయ్ పార్టీ మారడానికి తగిన కారణాలు లేకపోవడంతో అనర్హత పిటిషన్ డిస్మిస్ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఇక మరోవైపు సంజయ్ కుమార్ సైతం తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే ఈ రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి సంబంధించి ఏదైతే పార్టీ ఫిరాయింపులు వ్యవహారం ఏదైతే ఉందో జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించారు. బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినటువంటి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పేసి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ రోజు స్పీకర్ కార్యాలయం నుంచి కూడా దీనికి సంబంధించి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఏదైతే సంజయ్ కుమార్ ఉన్నారో ఆ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు అని చెప్పి ఏదైతే పిటిషన్ జగదీశ్వర్ రెడ్డి వేశాడో ఆ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు అనే కన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు అనటానికి ఎక్కువ ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి అని చెప్పేసి స్పీకర్ క్లియర్ గా ఇచ్చారు. సో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఏదైతే గడువు ఇచ్చిందో ఆ గడువు కూడా ముగియడంతో వెంటనే ఏదైతే ఫిరాయింపులు 10 మంది ఫిరాయింపులకు సంబంధించి ఇప్పటి వరకు సంజయ్ తో కలుపుకుని 8 మంది వరకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంకా మిగిలి ఉంది 2 మాత్రమే. దానికి సంబంధించి కూడా ఏదైతే ఈ రోజు కడియం శ్రీహరి, దానం నాగేందర్, కడియం శ్రీహరి ఈ రోజు సంబంధించి కూడా ముందు హాజరవుతున్నారు. సో మొత్తం మీద 8 మందికి అయితే ఇప్పటి వరకు వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పేసి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సో రానున్న రోజుల్లో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఇవన్నీ కూడా స్పీకర్ కార్యాలయం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అదే విధంగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పిటిషన్లు వేశారు. ఇప్పటికీ కౌశిక్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టులో ఫైల్ దాఖలు చేశారు. దానికి సంబంధించి ఎవిడెన్స్లు బలంగా ఉన్నాయి. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మేము దీనికి సంబంధించి ఎవిడెన్స్లు అన్ని కూడా సబ్మిట్ చేస్తాము. సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం కొంత తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.